యా రిమైనింగ్ జాయిన్ ఎవరు అవుతారో మనం చెప్పుకున్నాం. ఓకే, సో స్క్రీన్ ఒకసారి కనబడుతుందో లేదో కన్ఫర్మ్ చేస్తాం. సిగర్ పేజ్ నెంబర్ 43 కనబడుతుందా? సార్ యా, సో చూడండి, బిల్ వైజ్ అంటే ఏంటి, బిల్ వైజ్ అంటే ఏంటి క్లియర్ కట్గా తెలుసుకున్నాం. ఇప్పుడు మన బిజినెస్ ఏదైతే ఉంటుందో అది మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గర నుంచి, అది సర్వీస్ అయినా ఇన్వెంటరీ అయినా పర్చేజ్ చేస్తాం. సో పర్చేజ్ చేసిన తర్వాత అది 3 lakhs కానీ 5 lakhs కానీ 10 lakhs కానీ సమ్ సరుకు అనేది తెచ్చుకుంటాం. పర్చేజ్ చేసిన తర్వాత మనం ఆ పర్చేజ్ చేసేటప్పుడే క్యాష్కు పర్చేజ్ చేయడం, అప్పుగా పర్చేజ్ చేస్తాం. ఆ పర్చేజ్ చేసేటప్పుడే మనం వాళ్ళతో చెప్తాం అనమాట, సార్ ఆ అమౌంట్ ఏదైతే ఉందో 3 lakhs కానీ 5 lakhs కానీ ఆ అమౌంట్ని బైఫ్రికేట్ చేసి, ఓకేనా, ఒక 5 or 6 బిల్ నెంబర్స్ మీద బైఫ్రికేట్ చేసి ఇవ్వండి అని చెప్తాం. ఆ 2,60,000 అనే అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ మన బిజినెస్ ప్రియా ట్రేడర్స్ దగ్గర నుంచి సరుకు పర్చేజ్ చేస్తుంది. సో బిల్ నెంబర్ 100 మీద 50, 101 మీద 75, 102 మీద 80,000, 103 మీద 25,000, 104 మీద 30,000కి బైఫర్గేట్ చేసి బిల్స్ ఇస్తారు. ఆ ఇచ్చిన అమౌంట్ మనం ఏం చేస్తాం, 1 week తర్వాతనో 1 month తర్వాతనో మన దగ్గర టోటల్ అమౌంట్ పే చేయడానికి డబ్బులు ఉండదు. ఇట్లా మనం బైఫర్గేట్ చేయడం ద్వారా ఏ అమౌంట్ సరిపడా అమౌంట్ మన దగ్గర ఉంటుందో ఒక్కొక్క బిల్ నెంబర్ని క్లియర్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు ఇక్కడ బిల్ నెంబర్ 100 మీద 50,000కి పర్చేజ్ చేసాం, కానీ ఇక్కడ ఎంత ఇస్తున్నాం, 40,000 ఇస్తున్నాం. సో కాబట్టి అది ఏం చూపిస్తుంది, పెండింగ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో ఆ 50,000లో 40,000 పే చేశారు, ఇంకా 10,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది అని. 101 మీద 75,000కి పర్చేజ్ చేసాం, కానీ ఎంత ఇచ్చాం ఇక్కడ మనం, 60,000 ఇచ్చాం, అంటే ఇంకా 15,000 పెండింగ్ ఉంది అని. అంటే పెండింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కవర్ చేస్తుంది ఏంటి, మనకి బిల్ వైజ్ అనేది. అది సేల్స్కైనా పర్చేస్కైనా ఇద్దరికి చూపిస్తుంది. ఏ బిల్స్ అయితే క్లియర్ అయి ఉంటాయో అవి చూపించదు, ఓన్లీ పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రమే చూపిస్తుంది. ఇది సప్లయర్స్కి కస్టమర్స్కి ఇద్దరికి అప్లికబుల్ అవుతుంది. ఆ పెండింగ్ బ్యాలెన్సెస్ ఎలా చూడాలి, సో దీంట్లో మనకి ఆన్ అకౌంట్ అని ఉంటుంది, అడ్వాన్స్ అనే అమౌంట్ ఉంటుంది, న్యూ రెఫరెన్స్ ఆర్ అగైనెస్ట్ రెఫరెన్స్ ఉంటుంది. కొత్తగా బిల్లు రైట్ చేస్తున్నామంటే న్యూ రెఫరెన్స్, అదే బిల్లు ఏదైతే రైట్ చేసామో అదే బిల్ని క్లియర్ చేయాలి అంటే అగైనెస్ట్ రెఫరెన్స్. ఆన్ అకౌంట్ అంటే ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చి తెచ్చుకోవడం ఆన్ ద అకౌంట్. అడ్వాన్స్ అంటే ముందుగా ఇవ్వటం. సో ఇప్పుడు మనం వీటిని ఎలా చేయాలి అనేది ఈ ప్రాబ్లంలో చూస్తాం. ఓవరాల్గా చేసి నెట్ లాస్ మనకి 5,000 వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనం లెడ్జెస్ని క్రియేషన్ చేసి, కంపెనీ క్రియేషన్ చేసి, లెడ్జెస్ క్రియేషన్ చేసి అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలనేది చూద్దాం. ఓకే చూడండి, క్రియేట్ కంపెనీలోకి వెళ్తున్నా. క్రియేట్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, రఫీ ఎంటర్ప్రైజెస్. టాలీ షో చేయట్లేదు సార్. టాలీ షో చేయట్లేదా? ఇప్పుడు చూడు. సార్ షో చేస్తుంది సార్. యా, కంట్రోల్ కి పేస్ట్, ఆంధ్రప్రదేశ్. ఇంకా చూడండి, ఎంటర్ 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 అని ఇవ్వకుండా జస్ట్ కంట్రోల్ ఏ ఇస్తే ఈ స్క్రీన్ సేవ్ అయిపోతుంది. ఆ స్క్రీన్ సేవ్ అయిపోయి డైరెక్ట్గా F11కి వచ్చేస్తుంది. ఇక్కడ మనం మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ మాత్రం వేసి పెట్టుకోవాలి. ఎనేబుల్ బిల్ వైజ్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. చెప్పాను ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ఫ్యూచర్ F11లో వేసి పెట్టాల్సి వస్తుంది అనేసి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మెయింటైన్ అకౌంట్స్ అండ్ ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టుకోవాలి. రిమైనింగ్ అని నో పెట్టేయండి. ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి, జస్ట్ అంతే. ఎన్ ఇచ్చి ఎంటర్, యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయని చెప్పాము ఆల్రెడీ. సో ఇప్పుడు ఆల్టర్లోకి వెళ్ళి చూసుకుంటే గ్రూప్స్ 28 ఉంటాయి, లెడ్జెస్ 2 ఉంటాయి, ఓచర్ టైప్ కీస్ 24 ఉంటాయి. ఇవి న్యాచురల్. ఎస్కేప్. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన లెడ్జెస్ని క్రియేషన్ చేసుకున్నాం. సో ఫస్ట్ క్యాపిటల్ కదా, ఇది న్యాచురల్. క్యాపిటల్ అనేది
క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. సేవ్. నెక్స్ట్ ఏముంది? పర్చేజ్ ఉంది, ప్రియా ట్రేడర్స్ ఉంది, సేల్స్ ఉంది, కాన్ ట్రేడర్స్ ఉంది. వీటిని క్రియేషన్ చేద్దాం. పర్చేజ్ అకౌంట్స్, ప్రియా ట్రేడర్స్, సన్రీ క్రియేటర్స్. చూడండి, ఎప్పుడైతే మనం F11లో బిల్ వైజ్ అనే ఆప్షన్ వేసి పెడతామో ఆ ఆప్షన్ ఇక్కడికి వచ్చేస్తుంది. మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్. యాక్చువల్గా టాలీ ERP9లో అయితే ఇక్కడ మనం ఎస్ చేసుకునే వాళ్ళం, కానీ ప్రైమ్లో డిఫాల్ట్గా ఎస్ వచ్చే విధంగా వాళ్ళు పెట్టుకున్నారు. సేవ్ చేయాలి. వాళ్ళ అడ్రస్ అవన్నీ రియల్ టైంలో ఇచ్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ సేల్స్ అంటే సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ కాన్ ట్రేడర్స్, చూసారా ఆటోమేటిక్గా దీనికి కూడా ఎస్ ఉంది. ఇలా ఎస్ మనం క్లియర్ చేసుకోవాలి. లెడ్జెస్ని క్రియేషన్ చేయాలి. సప్లయర్స్కి కస్టమర్స్కి మాత్రమే బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఇస్తుంటుంది. ఇంక రిమైనింగ్ నార్మల్ లెడ్జెస్కి ఏమి ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్దాం. ఓచర్స్ ఫస్ట్ వన్ వచ్చేసి రెసిప్ట్. క్యాపిటల్ ఎంత అమౌంట్ అండి? 5 lakhs. తర్వాత నెక్స్ట్ పర్చేజ్. పర్చేజ్ వచ్చినప్పుడు ఇలా వస్తుంది. ఇలా కాకుండా మనం ఏం చేయాలి? చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ ఓచర్ తీసుకోవాలి సర్వీస్ వరకు. సో ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుంది మన బిజినెస్? ప్రియా ట్రేడర్స్ నుంచి. టోటల్ ఎంత అమౌంట్కి పర్చేజ్ చేస్తుంది? 2,60,000కి. ఎంటర్. ఇలా వస్తుంది. న్యూ రెఫరెన్స్, ఆన్ అకౌంట్, అగైనెస్ట్ రెఫరెన్స్, అడ్వాన్స్. న్యూ రెఫరెన్స్ తీసుకోండి. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాం? బిల్ నెంబర్ 100 ఇచ్చాం. మధ్య మధ్యలో షార్ట్ కట్స్ కూడా యూజ్ చేస్తాను, అట్లాగే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రతిసారి నేను బిల్ నెంబర్ 100, బిల్ నెంబర్ 101 ఇలా లేకుండా దీని ఒకసారి కాపీ చేసుకుంటాను. Ctrl+C కాపీ. ఇక్కడ డ్యూ డేట్ ఆర్ క్రెడిట్ డేస్. ఇప్పుడు ఈ బిల్ నెంబర్ 100 ఏదైతే ఉందో ఆ బిల్ నెంబర్ ఎంత? 50,000 బైఫర్కేట్ చేసిందమ్మా. ఎప్పటి లోపల పే చేస్తావు? ఏ డేట్? ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 13 అనుకో, 20 తేదీ లోపల పే చేస్తావా? ఆ డేట్ ఇక్కడ ఇచ్చుకుంటారు, డ్యూ డేట్ అంటే. ఓకేనా? ఆ లోపల అది క్లియర్ చేయాలి. Ctrl+V పేస్ట్. 101. 101 ఎంత? 75,000. Ctrl+V పేస్ట్. 102. 80,000. Ctrl+V పేస్ట్. 103. 25,000. 104. 30,000. డెబిట్ పర్చేజ్ అంటే మన బిజినెస్ ప్రియా ట్రేడర్స్ నుంచి 2,60,000కి పర్చేజ్ చేసింది. ఆ పర్చేజ్ చేసేటప్పుడే వాళ్ళు బిల్ నెంబర్ 100, 101, 102, 103, 104 అని ఒక 5 బిల్ నెంబర్స్ని వాళ్ళు బైఫర్కేట్ చేశారు. ఓకేనా? సేవ్. నెక్స్ట్ సేల్స్. F8 చేంజ్ మోడ్ యాజ్ ఓచర్. కాన్ ట్రేడర్స్కి సేల్ చేస్తున్నామండి. అమౌంట్ ఎంత? 2,55,000. ఎంటర్. ఇక్కడ కూడా న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. Ctrl+V పేస్ట్. 200. 1 lakh. 1. 50,000. 202. 80,000. 203. సేల్స్ ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పైన పర్చేజ్ చేసాము. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు పే చేయాలిగా. ఇక్కడ పేమెంట్ టు క్రెడిటార్స్ అంటే మనం ప్రియాకి పే చేస్తున్నాం అంటే పేమెంట్ తీసుకోవాలి.
అక్కడ నువ్వు ఏవైతే చేసి ఉంటావో అవి ఈ ప్లేస్కి వచ్చేస్తుంటాయి. 1,55,000 ఎంటర్. చూసారా? అగైనెస్ట్ ఇక్కడికి వచ్చేస్తుంటాయి. బిల్ నెంబర్ 100 మీద 50,000కి పర్చేజ్ చేసావు. నువ్వు ఎంత ఇస్తున్నావు? 40,000 ఇస్తున్నావు. ఇంకా 10,000 పెండింగ్ ఉంటుంది. 101 మీద 75,000 పర్చేజ్ చేసావు, 60 ఇస్తున్నావు. 102 అసలు ఏం పే చేయలేదు, 80,000కి పర్చేజ్ చేసావు ఇక్కడ పైన, కానీ ఏం ఇవ్వడం లేదు, అది పెండింగ్ అలాగే ఉంటుంది. 103 25కి 25 ఇచ్చేస్తున్నావు. 104 30కి 30 ఇచ్చేసావు. ఆ బిల్స్ ఇంకా చూపించదు. సేవ్. ఇప్పుడు క్యాష్ తీసుకోవాలి. క్యాష్ తర్వాత సేల్ చేసావు కాన్కి 2,55,000కి. బట్ కాన్ ఎంత ఇచ్చాడు? 2,05,000 ఇచ్చాడు. ఓకే, రిసిప్ట్లో తీసుకున్నాం. కాన్ ట్రేడర్స్ 2,05,000 అగైనెస్ట్ రెఫరెన్స్. 1 lakh మనం సేల్ చేసింటే అతను 80,000 ఇచ్చాడు. 201 50కి 50 ఇచ్చేసాడు, అది ఇంకా పెండింగ్ చూపించదు. తర్వాత 80కి 50 అంటే ఇంకా పెండింగ్ ఉంటుంది. 25కి 25. ఓకే, ఇప్పుడు బ్యాక్ వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ లాస్ ఎంత? 5,000. సో 2,60,000కి పర్చేజ్ చేసాం, బట్ 2,55,000 మనం సేల్ చేసాం, అంటే 5,000 లాస్ మనకి. మనం చేసిన ఎంట్రీస్ అన్ని చూడాలి అంటే డే బుక్లో ఉంటాయి. ఒకవేళ అమౌంట్లో ఏమైనా తప్పు వేసినా వీటిని ఓపెన్ చేసుకొని కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు పెండింగ్ బ్యాలెన్స్ చూద్దాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్ కదా, పేయబుల్స్. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. చూడు, ప్రియా ట్రేడర్స్ ఏవేవి పెండింగ్ ఉందో చూపిస్తుంది. ఇక్కడ చూడండి, 50,000కి పర్చేజ్ చేసావు. బిల్ నెంబర్ 100 బిల్ వచ్చేసి 40,000 పే చేసావు. పెండింగ్ బ్యాలెన్స్ ఎంత? 10,000 చూపిస్తుంది. 101 మీద 75,000కి పర్చేజ్ చేసావు, 60,000 పే చేసావు, 15,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. బిల్ నెంబర్ 102 80,000కి పర్చేజ్ చేసావు, కానీ పే చేయలేదు. అలాగే టోటల్ బ్యాలెన్స్ ఇక్కడ 1,05,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఎవరిది? ప్రియా ట్రేడర్స్ది. రిసీవబుల్స్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. బిల్ నెంబర్ 200 1 lakh సేల్ చేస్తావు, కానీ 80,000 మాత్రమే అతను ఇచ్చాడు. ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 20 ఉంది. బిల్ నెంబర్ 202 80,000కి సేల్ చేసావు, అతను మాత్రం 50,000 ఇచ్చాడు, 30 పెండింగ్ ఉంది. 2 కలిపితే 50,000 ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా కూడా మనం పెండింగ్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు, లేదంటే లెడ్జర్ వైజ్ కూడా చూడవచ్చు. లెడ్జర్ వైజ్ చూస్తే ఇంకా క్లియర్గా చూపిస్తుంది. ఇలా లెడ్జర్ వైజ్ కూడా విధంగా మనం బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, రియల్ టైంలో కూడా సేమ్ ఇలాగే చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సెకండ్ ప్రాబ్లం చూడండి, ఇది మీరు చేయాలి. ఇవి నార్మల్ ఎంట్రీస్ పోస్ట్ చేసుకుంటారు. ఇది రిసిప్ట్లో పోస్ట్ చేస్తారు. రూమ్ అడ్వాన్స్ అంటే కరెంట్ అసెట్, ఫర్నిచర్ అంటే ఫిక్స్డ్ అసెట్, ఎలక్ట్రికల్ గుడ్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్, రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఈ 4 వచ్చేసి పేమెంట్లో వస్తాయి. అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చు. ఇక్కడ నేను అమౌంట్ యాడ్ చేసి ఇవ్వలేదు, మీరే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? శైలజాకి 1,50,000 2 lakhs 2 కలిపితే 3,50,000 అని వేసుకోవాలి. జస్ట్ చూపిస్తాను. ఓచర్స్లోకి వెళ్తున్నా. సో ఫస్ట్ రిసిప్ట్ కదా, క్యాపిటల్ జస్ట్ దీంట్లో చూపిస్తున్నాను. 20 lakhs. పేమెంట్ చూడండి, నేను లెడ్జెస్లోకి వెళ్ళి క్రియేషన్ చేయడం లేదు, ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ పైన క్రియేట్ అని ఉంది కదా, లేదంటే ఆల్ట్ C, డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతాం. ఏముందండి లెడ్జర్? ఇక్కడ రూమ్ అడ్వాన్స్. మధ్యలో చెప్తూ వస్తాను షార్ట్ కట్స్. ఓకేనా? కరెంట్ అసెట్స్ అమౌంట్ ఎంత? 25,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నా, ఆల్ట్ C, ఫర్నిచర్ అసెట్, మళ్ళీ డెబిట్ చేస్తున్నాం.
ఎలక్ట్రికల్ గూడ్స్, ఫిక్స్డ్ అసెట్ ఆర్ కరెంట్ అసెట్. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి, రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇప్పుడు క్యాష్ తీసుకుంటున్నా. ఎందుకు? ఇవన్నీ ఎక్స్పెన్స్ అని నాకు తెలుసు కాబట్టి అన్ని డెబిట్ చేసి క్యాష్ చేయొచ్చు. లేదు సింగిల్గా చేసాను అలాగనే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ పర్చేజ్కి వెళ్తున్నా. చేంజ్ మోడ్, యాజ్ వచ్చర్. ఇక్కడే క్రియేట్ చేస్తున్నా ఆన్ ద స్పాట్. ఆల్ట్ సి లేదంటే క్రియేట్. పర్సనల్ ఇక్కడ శైలజ ట్రేడర్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. అమౌంట్ ఎంత? 2 కలిపితే 2 lakhs, ఒక 150 అంటే 3,50,000. న్యూ రెఫరెన్స్, కంట్రోల్ వి పేస్ట్. యా, అది కదా అక్కడ ఉండేది, ఇది ఇవ్వాలి. బిల్ నెంబర్ PT15, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. 1,50,000. బిల్ నెంబర్ NB23, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇలా 2 కలిపేసి ఇలా ఎంటర్ చేసుకోవాలి. సేవ్. నెక్స్ట్ సేల్స్ వినీత్ ట్రేడర్స్. ఇలా ఈ 2 కూడా కవర్ చేయాలి. ఓకేనా? క్లియరా? అర్థమైందా గైస్? బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి? సో ఈ 2 మనం సేల్ చేస్తున్నాం. అమౌంట్ మీరే కలిపి యాడ్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం నేను చెప్పాను, ఈ ప్రాబ్లం కూడా మీరు కలిపి చేసుకోవాలి. తర్వాత రిసిప్ట్, ఇక్కడ సేల్ చేసాం కదా, ఇప్పుడు అయ్యే బిల్ నెంబర్స్ మీద అమౌంట్ పే చేస్తున్నాం, రిసిప్ట్లో పోస్ట్ చేయాలి అగైనెస్ట్ రెఫరెన్స్. తర్వాత PT15 ఎక్కడుంది? PT15 శైలజాలో ఉంది, అది క్లియర్ చేయాలి. 1 lakh. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పేమెంట్ శైలజ ఎంత? 1 lakh. అగైనెస్ట్ రెఫరెన్స్ PT15. ఇక్కడ క్యాష్ ఇలా తీసుకోవాలి. ఇలా ఎంటర్ చేసుకోవాలి. తర్వాత వినీత్ ఇక్కడ పైన సేల్ చేసావు కదా, అయ్యే బిల్ నెంబర్స్ ఇక్కడ క్లియర్ చేస్తున్నావు. మళ్ళీ జిలానికి ఇక్కడ పర్చేజ్ చేసి సేల్ చేసావు కదా, పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా క్లియర్ చేస్తున్నావు. లాస్ట్లో ఏంటి? JT6 బిల్లు ఏదైతే అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉందో 20,000, అది వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఎట్లా? ఇప్పుడు మీకు చూపించాను కదా అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎలా చూడాలన్నా. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, రిసీవబుల్స్. మళ్ళీ ఎంటర్ ఇస్తే లోపలికి వెళ్ళినా వెళ్తారు, లేదంటే లెడ్జర్ వైజ్ అయినా చూసుకోవచ్చు, మీ చాయిస్. ఇలానే చెక్ చేసుకోవచ్చు. రిసీవబుల్స్కి అయినా వెళ్ళొచ్చు, టేబుల్స్. ఓకేనా? ఈ విధంగా అండి మనం బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది చేయాల్సి వస్తుంది. ఓకేనా? క్లియర్. సో తర్వాత టెక్నికల్ పాయింట్ చెప్తాను చూడండి. ఒక కంపెనీకి 2 types ఆఫ్ పాస్వర్డ్స్ని సెట్ చేయొచ్చు. సో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేస్తే ప్రాబ్లం ఏమొస్తుంది, ఇంకో పాస్వర్డ్ క్రియేట్ చేస్తే ఏం ప్రాబ్లం వస్తుందో చూద్దాం. ఓకే, చూడండి. ఇప్పుడు కొత్త కంపెనీ తీసుకుంటున్నాను. కంపెనీ క్రియేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి కుమార్ ట్రేడర్స్. చూడండి, సెక్యూరిటీ సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా. ఇది వేస్తున్నా, ఎంటర్. టాలీ వాల్ట్ పాస్వర్డ్ అడుగుతుంది, 1 2 3 ఇచ్చా. కన్ఫర్మ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్, మళ్ళీ 1 2 3 ఇచ్చా. అక్కడ చూడండి, ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా. ఈ పాస్వర్డ్ ఇచ్చాము అంటే వన్స్ ఒకసారి ఇది మర్చిపోయారంటే రికవరీ చేసుకోలేము.
చేసుకోవాలంటే డైరెక్ట్ టాలీ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి. ఈ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్త. సో ఈ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఈ కంపెనీలో ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేసి క్లోజ్ చేసి వెళ్ళిపోతాం. మళ్ళీ రేపు వచ్చి ఓపెన్ చేస్తే మన కంటికి కంపెనీ పేరు కనిపించదు, కుమార్ ట్రేడర్స్ అని. ఆ ప్లేస్లో స్టార్స్ కనపడతాయి, స్టార్స్. ఈ పాస్వర్డ్ సెట్ చేస్తే టాలీ వాల్ట్ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. బట్ దాని కింద ఉన్నది సెట్ చేసామనుకోండి, కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా. ఇది బయటికి కంపెనీ పేరు కనబడుతుంది, కానీ పైది మాత్రం కనిపించదు. జస్ట్ చూపిస్తాను, చూడండి. సేవ్ చేయండి దీన్ని. యాక్సెప్టర్ను చూడండి, ఇంతకు ముందులాగా డైరెక్ట్గా కంపెనీ క్రియేషన్ చేస్తానే F11కి రాలేదు. ఎందుకు రాలేదు? ఇప్పుడు పాస్వర్డ్ ఇప్పుడు సెట్ చేసాం కాబట్టి రాలేదు. ఇప్పుడు పాస్వర్డ్ ఇస్తేనే F11కి ఓపెన్ అవుతుంది, లేకుంటే ఓపెన్ కాదు. డిఫరెన్స్ అది. ఒకసారి సేవ్ చేసేయండి, కంట్రోల్ A, సేవ్. ఓకే, ఈ కంపెనీ క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే ఈ కుమార్ ట్రేడర్స్ అనే కంపెనీ బయట కనబడుతుందో లేదో చూడండి. రైట్ సైడ్లో కంపెనీలో వెళ్తున్నా, షర్ట్ కంపెనీ. రైట్ సైడ్లో కంపెనీకి వెళ్తున్నా, షర్ట్ కంపెనీ. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా ఉందా కుమార్ ట్రేడర్స్ అనేది కనబడుతుందా? కనిపించలేదు. ఇక్కడ చూడండి, స్టార్స్, ఇదే ఆ కంపెనీ. ఎలా తెలుస్తారంటే మీరు క్రియేట్ చేస్తే మీకే తెలుస్తుంది. ఎంటర్ ఇస్తాను, పాస్వర్డ్ అడిగిందా, ఇప్పుడు 1 2 3 అని ఇస్తేనే ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ కాలేదు. ఈ పాస్వర్డ్ని రిమూవ్ చేయలేము, కావాలంటే పాస్వర్డ్ని మార్చచ్చు కానీ రిమూవ్ చేయలేము వన్స్ ఒకసారి క్రియేషన్ చేస్తే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేద్దాం. పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలో చూద్దాం. దాంట్లో రిమూవ్ చేయొచ్చు, కొత్తగానే క్రియేట్ చేసుకోవచ్చు. కొత్త కంపెనీ క్రియేషన్ చేస్తున్నా, ట్రేడర్స్ ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా, ఎస్ ఇస్తున్నా. దీంట్లో డిఫరెన్స్ చూడండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ 2 అడుగుతాయి. టాలీ పాస్వర్డ్ 1 2 3, మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది 1 2 3. యాక్సెప్టర్ను సేవ్. ఇప్పుడు చూసారా, ఈ విధంగా అడుగుతుంది, టాలీ 1 2 3. కంట్రోల్ A, సేవ్. ఇప్పుడు ఇది క్లోజ్ చేసి ఆన్ చేస్తే ఈ గుణా ట్రేడర్స్ అనేది ఆ కంపెనీ లాగా బయటికి కనపడుతుందో లేదో చూడండి. రైట్ సైడ్లో కంపెనీలోకి వెళ్ళండి, షర్ట్ కంపెనీ, ఎంటర్. ఇక్కడ ఉందా గుణా ట్రేడర్స్ కంపెనీ కనపడుతుందా? అది కనిపించలేదు, టాలీ వాల్ట్ పాస్వర్డ్. కానీ కంట్రోల్ యూజర్ యాక్సెస్ పాస్వర్డ్ కనపడుతుంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తాను, చూడండి. చూసారా, ఈ విధంగా అడుగుతుంది, టాలీ 1 2 3. ఇప్పుడు ఈ పాస్వర్డ్ని రిమూవ్ చేయాలి నేను అంటే, మళ్ళీ ఎక్కడికి వెళ్తాం, పైన కంపెనీలోకి వెళ్ళి ఆల్టర్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే చేస్తుందో అది నో పెట్టి ఆ ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఒకసారి సేవ్ చేయండి, ఆ పాస్వర్డ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ కంపెనీ క్లోజ్ చేసి ఆన్ చేస్తే పాస్వర్డ్ రాదు. ఇప్పుడు ఓపెన్ చేస్తాను, చూడండి. గుణా ట్రేడర్స్ పాస్వర్డ్ ఏం రాదు, డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. చూసారా, డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఇలా ఈ విధంగా మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేయొచ్చు, కంట్రోల్ యూజర్ యాక్సెస్ కూడా సెట్ చేయొచ్చు. ఇలా మనం చేయడం జరిగింది. తర్వాత బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి అనేది క్లియర్ కట్గా డిస్కస్ చేసుకున్నాం. ఇంకా రేపటి నుంచి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. ఇన్వెంటరీ. ఓకే, సో ఈ రోజు వరకు మనం సర్వీస్ ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం. ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్, నార్మల్ సర్వీస్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ సర్వీస్ ఓరియంటెడ్ ఇప్పటివరకు డిస్కస్ చేసింటాన్ని. రేపటి నుంచి డిస్కస్ చేసేది ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో శ్రవంతి గారు, ఎనీ డౌట్స్? రాజ్ కుమార్, సోమశేఖర్, క్లియర్? క్లియర్. రాజ్ కుమార్, ఏమైనా చూసినాయా? సార్ క్లియర్ సార్. క్లియర్ కదా? యా, శ్రవంతి గారు అర్థమైందా కాన్సెప్ట్? హలో, ఓకేనా? చూడండి గారు,
ఏమైనా డోర్స్ ఉన్నాయండి? సోమశేఖర్ మ్యూట్లో పెట్టుకునేది. శ్రవంతి గారు మ్యూట్ ఆన్ చేయండి. హలో, ఓకే గైస్, డన్. ఓకేనా, బాయ్.